డిమాండ్స్ ఏం సార్? మీరు ఏం కోరుతున్నారు గవర్నమెంట్ నుంచి? మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ట్రాన్స్కో జెన్కోని కోరేది సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్గా, సింగరేణి కార్మికులుగా సింగరేణి సంస్థను కాపాడాలని కోరుతా ఉన్నాం. సింగరేణి సంస్థకి 46,000 కోట్ల రూపాయలు ఈ రెండు బాకీ పడ్డాయి. దీనికి ప్రధాన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సొమ్మంతా పాడుకొని రాష్ట్రానికి వాడుకుంటుంది. కానీ సింగరేణి సంస్థ ఈ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమ. దీన్ని నిర్వీర్యం చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్న సంస్థను ఇవాళ బంగారు బాతగుడిలాగా తినాలని చూస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం, మాకు రావాల్సిన 46,000 కోట్లలో కొంత 50% అని ఇస్తే ఇలా సంస్థ మనుగడకి ఇలా బతకడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితులలో సింగరేణి అడుగు ముందుకేసే పరిస్థితి లేదు. ఒక్క రూపాయి కూడా కంపెనీ దగ్గర, కంపెనీ ఇన్ని వేల కోట్ల లాభాలుండి అప్పులు తీసుకొచ్చి కార్మిక జీతభత్యాలు ఇస్తుంది. కొత్త పరికరాలు కొందంటే డబ్బులు లేవు, సేఫ్టీ పరికరాలు డబ్బులు లేవు, కార్మిక సంక్షేమానికి డబ్బులు లేవు. ఏ డబ్బులు లేకుండా మీరు పోని రాష్ట్ర ప్రభుత్వం కొత్త మైన్స్ ఇస్తుందంటే ఉన్న మైన్లన్నీ మూసేస్తున్నారు. ఇలా కార్మిక సంక్షేమం సంబంధించిన మెడికల్ బోర్డు బంద్ పెట్టిర్రు. ఇలా కొత్త సర్కిల్ తీసుకొచ్చి 150 బస్సుకి వచ్చి ఇలా మీరు 1150 మంది డిస్మిస్ చేయాలని చూస్తున్నారు. ఇంకా 13,500 మంది మీద ఎంక్వైరీ పెట్టాలనుకుంటున్నారు. మిమ్మల్ని సీట్ల కూర్చుండబెట్టింది సింగరేణి కార్మికులు. మమ్మల్ని వంచని, మా సంస్థను నాశనం చేస్తానికి కాదని సింగరేణి కార్మికులను, సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్గా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. రాబోయే కాలంలో ఖచ్చితంగా కేసీఆర్ ఇలా రాజకీయ మొత్తం సింగరేణి అంతా రాజకీయమయం చేసి మా సొమ్మంతా కలెక్టర్లకు, పోలీసులకు, రకరకాల ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, హైదరాబాద్ రాష్ట్ర చుట్టుపక్కల ప్రాంతాలకి మా డబ్బులు ఖర్చు పెట్టి ఇలా మమ్మల్ని నిర్వహణ చేస్తాను. కానీ నేను అధికారంలో కూర్చోబెట్టింది. అందుకే గతంలో కేసీఆర్ గారు ఇదే చేసిండు, రాజకీయ జోక్యం పెంచిండు, కార్మిక సంఘాలు నిర్వీర్యం చేసిండు, అధికారులకు హక్కు లేకుండా చేసిండు. అందుకే అంటున్నాం, మీరు కూడా అదే పంత వాడుతున్నారు కాబట్టి ఆయనను ఫామ్ హౌస్కు పరిమితం చేసినాం. రాబోయే కాలంలో మీ ఇదే పంత ఇదే కొనసాగిస్తే ఖచ్చితంగా మీరు కూడా అదే గతి అనుభవించాల్సి వస్తుంది. ఇప్పటికైనా సరే 2.5 సంవత్సరాలు మీ సర్వీస్ ఉంది, మీరు దాన్ని సద్వినియోగం చేసుకొని సంస్థని, తెలంగాణ ప్రభుత్వం ఉన్న ఈ అతిపెద్ద పరిశ్రమని మీరు కాపాడాలని చెప్పి మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, అట్లాగే జెన్కో ట్రాన్స్కోలకు కొంత భాగమైన తొందరగా డబ్బులు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఏ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది అనుకోవచ్చు? మీకు ఇచ్చే డబ్బుల విషయంలో ఏ విషయంలో నిర్లక్ష్యం అనుకోవచ్చు? కంపెనీకి రావాల్సిన రోజుకు 15,000 టన్నుల బొగ్గు మా కంపెనీ బొగ్గు విద్యుత్ సంస్థలు ఇస్తుంది. మళ్ళీ మేము విద్యుత్ సంస్థల ద్వారా ఉత్పత్తి అయిన కరెంటుని కారు చౌకగా ప్రైవేటు సంస్థల కన్నా తక్కువ 5 రూపాయలు చిరికే యూనిట్ ఇస్తున్నాం. కానీ మా కంపెనీ అవసరాల కోసం మేము మళ్ళీ గవర్నమెంట్ కొనుక్కున్నప్పుడు మాకు 8 రూపాయలు చిల్లర యూనిట్కి డబ్బులు ఇస్తున్నారు. నెలకి 42 కోట్ల రూపాయలు నెలకి కరెంటు బిల్లు మేము చెల్లిస్తున్నాం. మాకు మీరు 46,000 కోట్ల బాకీ ఉన్నా మళ్ళీ మేము నెల దాదాపు సంవత్సరానికి 504 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు మేము చెల్లిస్తూ ఉన్నాం. ఇంత నిజాయితీగా ఉన్న సంస్థని మీరు మా బొగ్గు తీసుకుంటారు, కరెంటు తీసుకుంటారు, మా హక్కులు తీసుకుంటారు, మా సంస్థలో కొత్త బాయిలు లేకపోతే పాత బాయిలు బంద పెడతారు, కాంట్రాక్టులుగా రాజకీయ నాయకులు మారబెడతారు. ఈ సంస్థ ఇంకెక్కడ ఉంటుంది? అందుకే మేము అంటున్నాం, ఈ రాజకీయ జోక్యం ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అవసరం లేదు. మా సంస్థను, మా మనుగడను మాకు వదిలిపెట్టండి. మా సంస్థ 1,000 కోట్ల రూపాయలతో నడిచే సంస్థ, మంచి నడిచే సంస్థను దీన్ని లాస్ చేసి ప్రైవేటీకరణకు అమ్మాలనుకుంటున్నారా? మా సంస్థను అమ్మేసి మీరు కాంట్రాక్టులుగా మారాలనుకుంటున్నారా? మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే చాలా సందర్భాలలో మీ రాజకీయ నాయకులందరూ కూడా కాంట్రాక్టర్గా మారడం కోసమే మా కంపెనీ నష్టం తీసుకోవాలని భావిస్తున్నాం. అందుకే రాబోయే కాలంలో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సెక్రటరీ ముట్టడిస్తాం, చైర్మన్ మెయిన్ డైరెక్టర్ ఆఫీసును ముట్టడిస్తాం, సమ్మె చేస్తాం. మా కంపెనీ, మా కార్మికుల హక్కులు కాపాడడం కోసం సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ చిత్తశుద్ధి ఉందని చెప్పి కార్మిక వర్గానికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. సింగరేణికి బకాయి పడ్డ 46,000 కోట్ల రూపాయలు 2014 నుంచి కేసీఆర్ గారి గవర్నమెంట్ నుంచి వారు 25,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టి, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగింపుగా వస్తూ 46,000 కోట్ల రూపాయలు సింగరేణికి బకాయి పడ్డది. ఈ బకాయిలు ఇట్లనే కొనసాగిస్తున్నారు. వెంటనే చెల్లించాలని మా డిమాండ్. సిఐటియుగా సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ ఇక్కడ ధర్నాకు వచ్చాము. ఈ విద్యుత్ సౌధ ముట్టడి కోసము ఈ బకాయిలు వెంటనే చెల్లించాలని, ఇవి చెల్లించిన వేళ మా సింగరేణి కంపెనీ మనుగడ సాధ్యమవుతుంది. మాకు కొత్త బావులు లేవు, మేము పనిచేద్దామంటే మా కార్మికులం అంతా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. మేము మా పనులు జరగాలంటే మాకు కొత్త బావులు కావాలి, కొత్త రిక్రూట్మెంట్ కావాలి. దీన్ని మొత్తానికి నిర్వీర్యం చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకొని మమ్మల్ని మాకు డబ్బులు ఇవ్వకుండా బకాయిలు అట్టినే అట్టిపెట్టి ఉంచడం వల్ల మా సింగరేణి కంపెనీ మనుగడ ప్రశ్నార్థకంగా ఉంది. కాబట్టి వెంటనే 46,000 కోట్ల రూపాయలు చెల్లించాలని మా ప్రత్యేక డిమాండు. దానికి అనుగుణంగా ఈరోజు ఈ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాం.
అంటే మీకు బకాయిలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా అనేది లేకపోవడం వల్ల ఉన్న అప్పుకే కేసీఆర్ చేసిన అప్పుకే మిత్తులు కట్టడానికి వేల కోట్లు అనేవి కట్టడం జరుగుతుంది. ఆయన చేసిన తప్పుకు ఇప్పుడున్న ప్రజలను కావచ్చు, కొంతమంది కార్మికులను కావచ్చు ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, కార్మికులు కూడా దీని గురించి ఆలోచన చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అంటే మీకు ఇచ్చే డబ్బుల విషయంలో, బకాయిల విషయంలో కూడా అదే కారణం అనుకోవచ్చా? అది కాదండి, ముఖ్యంగా ఏంటంటే వీరికి వారు బకాయిలు పడ్డ అన్న సంగతి అంతకు ముందే తెలిసిండి వీరు మాకు 6 గ్యారంటీలను ఇచ్చాడు. ఈ బకాయిలన్నీ ఆయన తెలుసు. గెలిచిన తర్వాత ఏదో చేద్దాంలే అనే ఉద్దేశంతో ఇప్పుడు కప్పిపుచ్చి మమ్మలను భ్రమలోకి పెట్టి ఏది కూడా వీరు కూడా చేయించట్లే. కంపెనీలో ఇప్పుడు వీరు వచ్చిన తర్వాత కూడా మాకు ఒరిగింది ఏం లేదు. మాకు మా కంపెనీలో ఉన్నటువంటి మన ఎంప్లాయ్మెంట్ని కూడా వీరు గత ఏడాది నుంచి మాకు దీన్ని నిలుపుదల చేసిర్రు. దీంట్లో ఏదో లోపాయికార ఒప్పందాలు ఉన్నాయని చెప్పేసి దాన్ని ఏదో చెక్ చేస్తాం అని చెప్పేసి ఇప్పుడు దాన్ని కూడా దాన్ని కూడా మాకు రిక్రూట్మెంట్ లేకుండా చేయాలని గవర్నమెంట్ తలుసుకుంది. కాబట్టి మాకు వెంటనే ఈ 46,000 బకాయిలు వస్తే మా సింగరేణి మనుగడ సాధ్యమవుతుంది కనుక వెంటనే 46,000ను చెల్లించాలని మా డిమాండ్. అంటే గత ప్రభుత్వం కూడా కేసీఆర్ గారు 2 టర్ములు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 25,000 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉండే, అది కాస్త ఇప్పుడు 46,000 కోట్లకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు. కేసీఆర్ గారు దీని గురించి ఒక్కసారి కూడా స్పందించడం, ఒక్క టర్మ్ కూడా మీకు మీ బకాయిలు ఇవ్వడం జరగలేదా? కొంత మేరకు కూడా బకాయిలు చెల్లించలేదా? బిల్కుల్ లేదు. మా బొగ్గు తీసుకున్నాడు, ఈ యొక్క కరెంటు ఉత్పత్తి చేసుకొని కరెంటును ప్రజలకు మాత్రం ఉచితమని ఇచ్చింది, కానీ మమ్మల్ని మాత్రం ఒట్టి చేతులు చేసిండు. మేము బదారును పడే పరిస్థితి వచ్చింది. వీళ్ళు డబ్బులు ఇస్తేనే సింగరేణి నడుతుంది, లేని పక్షంలో ఇది కూడా నిర్వీర్యమైన ప్రదేశం ఉన్నది. కాబట్టి అన్ని యూనియన్లు కూడా మేము సిఐటిగా వస్తున్నాం, సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము చెప్తున్నాం. అన్ని యూనియన్లు కూడా వచ్చి ఈ ముట్టడి చేయాల్సిన రోజులు కూడా వస్తాయి, దిగ్బంధనం కూడా చేసే రోజులు కూడా ఉన్నాయి ముందు. అయితే ఈరోజు సిఐటి తరఫున ఇక్కడ మన సింగరేణి కార్మికులందరూ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే 2014 మన తెలంగాణ రాకముందుకు సింగరేణి సంస్థ ఏదైతే ఉందో అది 3,500 కోట్ల నికర లాభంతో ఉన్న సంస్థ. అలాంటి సంస్థను 2014 నుండి 2023 వరకు 29,000 అప్పులకి నెట్టేసింది అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం. ఆ తర్వాత 2023 నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది 27,000 కోట్ల అప్పులకి నెట్టింది. సో మొత్తం కలిపి 56,000 కోట్ల అప్పులకి ఈరోజు సింగరేణి సంస్థను నెట్టారు. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు మన సింగరేణి సంస్థ నుంచి కొనుగోలు చేస్తున్న బొగ్గు ఏదైతే ఉన్నదో సో దానికి సంబంధించిన రుణం చెల్లించాలి, కానీ అది ఈ ప్రభుత్వాలు ఏవి మాకు సింగరేణి సంస్థకు చెల్లించడం లేదు. అందుకు ఈరోజు సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్ళిపోతున్నది. సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్ళడం ద్వారా మాకు కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. మాకు రావాల్సిన జీతభత్యాలు కూడా డ్రాఫ్ట్స్ ద్వారా అప్పులు చేసి ఇస్తున్నామని చెప్తున్నారు. లాభాల్లో ఉన్న సింగరేణి అని చెప్పేసి తప్పుడు లెక్కలు చూపించి ఈరోజు సింగరేణి కార్మికులను అన్యాయంగా దోచుకుంటున్నారు. సో ఈ దోపిడీ వెంటనే ఆపాలి. అదేవిధంగా ఈరోజు కార్మికులకు సంబంధించిన మెడికల్ ఏదైతే ఉన్నదో ఆ మెడికల్ కూడా సంబంధించిన బిల్స్ కూడా ఏ ఒక్క హాస్పిటల్లో చెల్లించడం లేదు. కార్మికుడు అన్యాయంగా హాస్పిటల్కి వెళ్ళి అనారోగ్యంతో అడ్మిట్ అవుతున్నాడో మంచి హాస్పిటల్స్కి ఎక్కడికి వెళ్ళినా కూడా మీ దగ్గర నుంచి రావాల్సిన బకాయిలు రావడం లేదని చెప్పి సరైన ట్రీట్మెంట్ కూడా ఈరోజు ఇవ్వడం లేదు. సో కార్మికునికి ఏ విధంగా చూసుకున్నా తీరని అన్యాయం ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరించేది ఒకటే, తప్పకుండా మాకు 46,000 కోట్ల రూపాయలు ఏవైతే బకాయిలు చెల్లించాల్సి ఉన్నదో అది వెంటనే ఈ ప్రభుత్వం చెల్లించాలని మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంటే మీకు బకాయిలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అంటే కొత్తగా ఎంప్లాయ్మెంట్ సోర్స్ కల్పించేంత ఉందంటారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? సో కొత్తగా ఎంప్లాయ్మెంట్ అనేది ఆపేసారు. అంటే 2014 తర్వాత అప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏదైతే కార్యాలయ నియామకాల పేరుతో కొత్త నియామకాలు చేపట్టింది. ఆ తర్వాత కొద్ది రోజులు కార్యాలయ నియామకాల పేరిట ఒక 10,000 మంది కార్మికులను తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఆ కార్యాలయ నియామకాలు 1 సంవత్సరం నుంచి ఆపివేయడం జరిగింది. 2-3 వేల కార్మికులు ఆల్రెడీ ఇప్పుడు అపాయింట్మెంట్కు సిద్ధంగా ఉన్నారు, కానీ వారికి ఎలాంటి కూడా ఉపాధి కల్పించడం లేదు. సో ఈ సంస్థ నష్టాల్లోకి తీసుకువెళ్ళిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ప్రస్తుతానికి కార్మికులకు సంబంధించిన క్వార్టర్లు కానీ కార్మికులకు సంబంధించిన విద్య, స్కూల్స్, హాస్పిటల్స్ ఏ విధమైన సౌలతులు కానీ వాళ్ళు ఇవ్వడం లేదు. ఏమన్నంటే ఇప్పుడు సంస్థ నష్టాల్లోకి వెళ్ళింది అనే ఒక సాకు చెప్పి ఈ రోజున సింగరేణి సంస్థను తీవ్రమైన నష్టాల్లోకి తీసుకుపోయి సంస్థను మూసే విధంగా, అంటే సంస్థను మొత్తం అధ్వాన దిశకు తీసుకుపోయి ఈ సంస్థను మూసేసి 40,000 మందికి అన్యాయం చేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వాల తీరు ఉన్నది.
కాబట్టి దాన్ని మేము ఖండించి ఈరోజు విద్యుత్ సౌదా వద్ద మేము ధర్నా కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. ఈరోజు మేము ఒక్కరమే కాదు, ఈ యొక్క బాకీలు చెల్లించకపోతే అన్ని సంస్థలను అన్ని యొక్క సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున మేము సెక్రటేరియట్ ముందు కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బకాయిలు చెల్లించడంలో కూడా విఫలమైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి అండగా ఉంటారని చెప్పేసి అనుకున్న సింగరేణి కార్మికులు కూడా ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ బకాయిలు చెల్లించడంలో విఫలమైంది. అంటే మీరు ఏం చేయబోతున్నారు ఈ విషయంలో? మేము సవినయంగా ఇప్పటివరకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. రకరకాల వేదికలలో వాళ్ళ మంత్రులకి, వాళ్ళ ప్రజాప్రతినిధులకి, ముఖ్యమంత్రి వరకు, విద్యుత్తుకు సంబంధించిన ఆ సంస్థ అధిపతులకు కూడా ఇవ్వడం జరిగింది. ఇక ముందు మాకు రావాల్సిన డబ్బులు రాకపోతే సింగరేణి కార్మికులను అందరినీ చేరదీసి అన్ని సంఘాలను కూడా ఐక్యపరిచి పెద్ద ఎత్తున ప్రభుత్వానితో పోట్లాడడానికి అవసరం అనుకుంటే అసెంబ్లీ చెలో ముట్టడి అసెంబ్లీని కూడా చేపట్టడానికి సింగరేణి పారిశ్రామిక ప్రాంత ప్రజల మద్దతు కూడా తీసుకొని కార్మికులు అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ముట్టడి చేయడానికి కూడా మేము సిద్ధం కావడం జరుగుతూ ఉంది. అంటే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు మీరు వినతి పత్రం ఇచ్చారు ప్రభుత్వానికి? మా లోకల్గా ఉండే మంత్రులకి, ఇన్ఛార్జి మంత్రులకి, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే మా ప్రాంత ఎమ్మెల్యేలకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. చివరికి మొన్న బడ్జెట్ కంటే ముందు కూడా మా కనీసానికి ఒక 10-20 వేల కోట్ల బడ్జెట్ను విడుదల చేయండి, లేకపోతే మాకు సంబంధించిన జీతభత్యాలు కానీ నిర్వహణకు సంబంధించిన సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. మా సంస్థని వాడుకోవడమే కాదు, మా డబ్బులను ఉపయోగించుకోవడమే కాదు, మా విద్యుత్ బొగ్గును వాడుకోవడమే కాదు, మా సంస్థను నిర్వీర్యం చేయకండి. సంస్థ ఉంటేనే మీకు ఈ ప్రాంత ప్రజలకి, కార్మికులకు కూడా భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మా డబ్బులను ఇప్పించండి. మా డబ్బులను వాడుకోవడమే కాదు, మా సంస్థని ఉపయోగించుకోవడమే కాదు, కార్మికుల సంక్షేమం, ఆ ప్రాంత ప్రజల సంక్షేమం, ఆ ప్రాంత ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మా డబ్బులను వెంటనే విడుదల చేయాలి, విద్యుత్ సంస్థల నుండి రావాల్సిన డబ్బులను వెంటనే ఇప్పించాలని చెప్పేసి డిమాండ్ చేయడానికి కొరకి మా ప్రాంతం నుండి పెద్ద ఎత్తున సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా కదిలి రావడం జరిగింది. అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే సింగరేణి కార్మికులు ఎంతమంది ఉండొచ్చు? మొత్తం సుమారుగా ఇప్పుడు పర్మనెంట్ కార్మికులు 40,000 మంది ఉన్నాం. ప్రైవేటు కార్మికులు మా మీద ఆధారపడి రకరకాల అవుట్సోర్సింగ్ కార్మికులు మాకంటే రెట్టింపుగా ఉంటారు. వాళ్ళే కాకుండా ఆ ప్రాంత ప్రజలు కూడా రకరకాల వ్యాపారాలతోని రకరకాలుగా ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఆ రకంగా చూస్తే లక్షలాది మంది ప్రజలు ఈ సింగరేణి బొగ్గుబావుల మీద, సింగరేణి కార్మికుల మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు, సంస్థ మీద ఆధారపడి. ఇప్పుడు మీరు ఏదైతే 46,000 కోట్ల బకాయిలు మాకు వెంటనే చెల్లించాలని మీరు డిమాండ్ పెడుతున్నారో దాంట్లో పర్మనెంట్ ఎంప్లాయీస్ అలాగే అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఎంప్లాయీస్ అన్ని కలుపుకొని 46,000 కోట్ల ఓన్లీ పర్మనెంట్కి సంబంధించిన బడ్జెట్ అనేది. ఇది పర్మనెంట్ కార్మికులకు సంబంధించిన రావాల్సిన బకాయిలు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మొత్తంగా విద్యుత్ సంస్థల నుండి మేము ఉత్పత్తి చేసిన విద్యుత్ కానివ్వండి, మేము వెలికి తీసిన బొగ్గును కానివ్వండి వాడుకొని 46,000 కోట్లు కరెంటుకు సంబంధించినవి. ఆ రకంగా ప్రభుత్వము బొగ్గు పరిశ్రమల నుండి వచ్చే బొగ్గును వాడుకొని ఈరోజు విద్యుత్తుకు సంబంధించిన సంస్థలు మా డబ్బులని ఇవ్వడం లేదు. ఆ డబ్బులను రాబట్టాలని చెప్పేసి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్గా సిఐటిగా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు సింగరేణి కార్మికులకు విద్య, వైద్యము, ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే కూడా ప్రభుత్వం నుంచి కూడా మీకు ఇన్సూరెన్స్ పాలసీ కావచ్చు, కుటుంబ బాధ్యతగా అనేది తీసుకోవడం జరుగుతుంది ప్రతి ప్రభుత్వం. ఎలా ఉంది ఈ విషయంలో మీకు? ఇన్సూరెన్స్కి సంబంధించి ఉంది, కానీ ఏమన్నా జబ్బులు వస్తే కార్పొరేట్ హాస్పిటల్కి పంపిస్తే ఇంతకుముందు సింగరేణి కార్మికులు అంటే సింగరేణి సంస్థకు సంబంధించిన ఇక్కడికి వెళ్ళి నమ్మకం అనేది ఉండే. ఈరోజు ప్రభుత్వం మన డబ్బులు వాడుకోవడం వల్ల, సంస్థ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల హాస్పిటళ్లకు చెల్లించాల్సిన డబ్బులు కానీ, వేరు సంస్థలకు చెల్లించాల్సిన డబ్బులు కానీ చెల్లించకపోవడం వల్ల ఒక నమ్మకాన్ని కూడా కోల్పోవడం జరిగింది. ఈరోజు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే మా డబ్బులు మాకిచ్చి ఈ సంస్థ భవిష్యత్తుని, కార్మికుల భవిష్యత్తుని, సింగరేణి నమ్మకాన్ని, దాని విలువలను కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఫైనల్గా మీరు మీ డిమాండ్లు 46,000 కోట్ల బడ్జెట్ కావచ్చు, అలాగే నియామకాల విషయంలో కావచ్చు, ఒకవేళ ప్రభుత్వం నుంచి జాప్యం, నిర్లక్ష్యం వహిస్తే ఏం చేయబోతున్నారు ఫైనల్గా? అందరు కార్మికులని, కార్మిక సంఘాలని కలుపుకొని
సిఐటియు రాష్ట్ర సిఐటియు నాయకత్వం సపోర్ట్ తీసుకొని పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి ఏర్పాటు చేయడానికి కూడా డబ్బులు వచ్చేంత వరకు దీర్ఘకాలిక ఉద్యమాలు చేయడానికి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి సంస్థ పరిరక్షణ, ఉద్యోగ భద్రత, సింగరేణి కార్మికులే కాకుండా సింగరేణి ప్రాంత ప్రజలకు కూడా భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది కాబట్టి అందరి మద్దతు తీసుకొని పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధమవుతూ ఉంటాం. తెలంగాణలోనే ఏకైక ప్రభుత్వ సంస్థ అంటే మన ఒక బొగ్గు కార్మిక సింగరేణి సంస్థ. దీన్ని కాపాడుకోవడం మన చేతిలో ఉంది కాబట్టి ఈరోజు మూకుమ్మడిగా సిఐటి ఆధ్వర్యంలో మనం రావడం జరిగింది. అదేవిధంగా సిఐటికి సింగరేణికి రావాల్సిన బకాయిలను వసూలు చేసుకోవడానికి మన విద్యుత్ సౌధ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు మిగతా కార్మికులు కూడా ఉద్యమంలో పాల్గొని మనకు రావాల్సిన మొండి బకాయిలను మనమే వసూలు చేసుకుందాం. యాజమాన్యం మొండి చూపులు చూపిస్తుంది, ప్రభుత్వం మొండి చేసి చూపిస్తుంది. కాబట్టి మనకు రావాల్సిన బకాయిలను తీసుకొని సింగరేణి సంస్థను అదేవిధంగా తెలంగాణ భవిష్యత్తును కూడా కాపాడుకుందాం. తెలంగాణ భవిష్యత్తు ఎందుకంటున్నానంటే తెలంగాణలోని ఏకైక ప్రభుత్వ సంస్థ, అదేవిధంగా మన సింగరేణి యొక్క డబ్బులతోనే ఈరోజు గవర్నమెంట్ నడుస్తుంది. మీరు చూసుకోవచ్చు, మొన్నటికి మొన్న మా సింగరేణి కార్మికులకు జీతాలు ఇవ్వాలంటే లేదు, కానీ ఎవడో క్రీడాకారుడు వస్తే వానికి 10 కోట్లు పెట్టేసి మన సింగరేణిని నిర్వీర్యం చేస్తున్నారు. ఎందుకు? కొత్త గనులు రావట్లేదు, మరియు మన సమస్యకు కావాల్సిన జీతభత్యాల గురించి కూడా లేదంటే వైద్యం గురించి కానీ ఎలాంటి వాటి గురించి కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకు? మరి సింగరేణి సంస్థ యొక్క పైసలన్నీ మీరు వాడుకుంటారు, మీరు స్వలాభాల కోసం వాడుకుంటారు. ఎందుకు? మరి మేము కార్మికులం, మేము కష్టపడుతున్నాం, లోపలికి వెళ్తే బయటకు వచ్చే నమ్మకం తక్కువ. ఇవాళ మేము తల్లి కడుపుల నుంచి బయటపడితే రోజు నిత్యం మన నేల తల్లి కడుపులకు వెళ్ళి బొగ్గులు తీస్తూ మాకేం జరుగుతుందో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మేము ప్రతి ఒక్కసారి మీ కార్మికులందరం ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఏం జరుగుతుందంటే ప్రతిరోజు పొరుటి నొప్పులతోనే భూతల్లి కడుపుల నుంచి బయటకు వస్తున్నాం. అది మీకు అర్థం కావట్లేదా? మా కార్మికుల సమస్య అర్థం కావట్లేదా? మమ్మల్ని ఎందుకు ఇంత దారుణం చేస్తున్నారు? మేమేమన్నా మాకేమని అంటున్నాం? మా సంస్థను కాపాడుతామంటున్నాం, సంస్థను కాపాడుకుందాం అంటున్నాం. సంస్థ కాపాడితే మీ గవర్నమెంట్ కూడా బాగుపడుతుంది కదా. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? మాకు రావాల్సిన 46,000 కోట్లను చెల్లించేంత వరకు మేము ఉద్యమాన్ని ఆపము. తర్వాత కార్యాచరణ కూడా ఉధృతంగా ఉంటుందని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే భూగర్భంలోకి పోయి ఒక తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చే పరిస్థితులు మా జీవితాలు మాయి అంటున్నారు కదా, భూమి మీద నుంచి భూగర్భంలోకి అంటే ఎంత మేరకు లోపలికి పోయి మీరు బయటకు తీసుకొస్తూ ఉన్నారు? సుమారుగా 650 మీటర్ల లోతు నుంచి 4-5 కిలోమీటర్లు నడుచుకుంటూ పాయల చుట్టూ, మనకు పాయలు అనేవి ఉంటాయి, ఆ పాయల చుట్టూ నడుచుకుంటూ ఎప్పుడు రూఫ్ ఫాలింగ్ అవుతుందో తెలియదు, ఎప్పుడు సపోర్టింగ్ అన్ఫాలింగ్ అవుతుందో తెలియదు, సైడ్ ఎప్పుడు ఫాలింగ్ అవుతుందో తెలియదు. అలాంటి తెలియని పరిస్థితులలో మిషనరీ, ఇప్పుడు మనకు మిషనరీ ఉంటుంది, ఆ మిషనరీ నుంచి సైడ్కు తప్పించుకోవడానికి ఉండదు. ఎప్పుడైనా ప్రమాదం జరిగిందనుకో, బ్రేకులు ఫెయిల్ అయినా అనుకో, ఏం జరిగినా కానీ తప్పించుకోవడానికి ఉండదు. మేము దినదిన గండంగా బతుకుతున్నామండి కార్మికులం. మా కార్మికుల సమస్య మీకు ఎవరికి అర్థం కావట్లేదు. రండి ఒకసారి, మీకు వస్తే తెలుస్తుంది. మేము ఎంత చెమట వచ్చి కష్టపడి సంపాదించిన సొమ్మండి అది. మేము మాకు ఇమ్మంటలేము, తెలంగాణ ప్రజలకు తెలంగాణ భవిష్యత్తు కోసం కాపాడమని అంటున్నాం. అంతే తప్ప మీరు ఎందుకండి? మరియు మేము వాడుకుంటున్న బిల్లులు మీకు చెల్లిస్తున్నప్పుడు మీరు ఎందుకు మాకు రావాల్సిన బకాయిలు మీరు ఇవ్వట్లేదు? మేము ఇస్తున్నాం కదా మీకు బకాయిలు, మీకు కరెంటు బిల్లులో ఇస్తున్నాం, ఏది అడవి శాఖ తరఫున సంబంధించిన వాటి డబ్బులను కడుతున్నాం, మన కేంద్రానికి చెల్లించాల్సిన బకాయిలను కడుతున్నాం, రాష్ట్రానికి సంబంధించిన బకాయిలను కడుతున్నాం. మరి మాకు రావాల్సిన బకాయిలు మీరు ఎందుకు చెల్లించట్లేదు? మీరు ఎందుకు వసూలు చేసుకుంటున్నారు? మమ్మల్ని ఎందుకు అన్యాయం చేస్తున్నారు? మా కార్మికుల డబ్బులు ఇచ్చేంత వరకు ఖచ్చితంగా పోరాటం ఆగదు, ఉధృతం చేస్తాం. ఇంకా అంటే ఇప్పుడు భూమి మీద నుంచి, భూమి ఉపరితలం నుంచి కూడా లోపలికి 650 మీటర్లు లోపలికి పోవడం అంటే దాదాపు ఆక్సిజన్ లెవెల్స్ అనేవి కంప్లీట్గా పడిపోతాయి. అంటే సడన్గా ఏదన్నా జరగడం జరిగితే ఎట్లా? మరి మిగతా కార్మికులకు కూడా మా కార్మికుడు అక్కడి నుంచి ముందుకు వెళ్తున్నాడు, అక్కడ పని కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పేసి మీకు ఎట్లా తెలుస్తుంది అసలు లోపల? మేము లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాచ్ల వైజ్గా వెళ్తాం. ఇండివిజువల్గా వెళ్ళేవారు ల్యాంప్ పట్టుకొని వెళ్తారు. ఆ ల్యాంప్ అనేది ఆక్సిజన్ లెవెల్స్ని చూపిస్తూ ఉంటుంది. ఆ ల్యాంప్ ఆరిపోయిందంటే మేము అక్కడికి వెళ్ళకుండా బ్యాక్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఒక సర్దార్ని కానివ్వండి, ఓర్మెన్ కానివ్వండి తీసుకొని వెళ్ళేసి అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ని పరిశీలించి, ఒకవేళ ఆక్సిజన్ లెవెల్ పరిశీలించినట్లయితే అక్కడ ఆక్సిజన్ లేనట్లయితే దాన్ని గోప్రదేశంగా గుర్తించి దానికి గోడ కట్టడం జరుగుతుంది. అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇది దినదిన గండం అండి, మా బతుకులు దినదిన గండం. లోపలికి వెళ్తే గాలి ఉండదు. సేఫ్టీ పరంగా సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కావాలంటే డబ్బులు లేవు అంటారు. ఒక బోల్టర్ పని చేయకుండా
బోల్టర్ రిపేర్ కోసం వెళ్తే దానికి ఎక్విప్మెంట్స్ కొనాలంటే డబ్బులు లేవని అంటున్నారు. ఈ కొత్త ఇప్పుడుకి కూడా కాలం చెల్లిన బోల్టర్లు కానివ్వండి, కాలం చెల్లిన బండ్లు కానీ, ఎల్హెచ్డి బండ్లే కానివ్వండి, ఎస్డిఎల్ బండ్లే కానివ్వండి, బెల్ట్లో కూడా చాలా లో క్వాలిటీ బెల్ట్లో జాయింట్లను కొట్టేసి నడిపించడం జరుగుతుంది. చాలా అన్యాయం జరుగుతుంది. వీటి వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ గ్యాస్ కనుక్కోవడానికి ఎక్విప్మెంట్స్ సరిగ్గా లేక మనకు కూడా అలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నాణ్యత గల వస్తువులు ఉంటే మేము ఎక్కువ పని చేయగలుగుతాం. మేము మీకు చేయడానికి ఉంటున్నాం. మీరు ఎందుకు మమ్మల్ని లాస్ చేద్దాం అనుకుంటున్నారు? మేము చేస్తామని చెప్పి ముందు పడుతున్నాం. మీరు ఎందుకు మమ్మల్ని ఎందుకు తొక్కేద్దాం అనుకుంటున్నారు? ఏకైక గవర్నమెంట్ సంస్థ, ఈ గవర్నమెంట్ సంస్థ ఒకవేళ కుప్పగూలితే ఏం చేద్దాం అనుకుంటున్నారు? రేపటి రోజున భవిష్యత్తు లేదండి. ఏకైక ప్రభుత్వ సంస్థను కుప్పగూల్చుకుంటే రేపు 41,000 మంది కార్మికుల సమస్య కాదు ఇది. ఆ ఏరియాలో ఆధారపడి ఉన్న ప్రతి ఒక్క ప్రజల సమస్య, 11 నియోజకవర్గాల ఎమ్మెల్యేల సమస్య ఇది. ఆ ఎమ్మెల్యేలు మీరు కనుక స్పందించబోతే మీ ఎమ్మెల్యే కార్యాలయాలను ముట్టిస్తాం, మీ ఇళ్లను ముట్టిస్తాం. ఖచ్చితంగా మీరు నియోజకవర్గానికి వస్తే మిమ్మల్ని కూడా నిలదీయడం జరుగుతుందని ఇది హెచ్చరిస్తున్నాం. సిఐటి తరఫున హెచ్చరించడం జరుగుతుంది.